హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దుర్గాతో చేతులు కలిపి రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసిన ప్రియ చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన రామచంద్రయ్య. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాధ ఒంటరిగా కూర్చొని ఆ దుర్గా గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ దుర్గాగాడు నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. వాడు ఎవరికీ తెలియకుండా నా రూమ్లోకి వచ్చి నా క్యారెక్టర్ మీద మచ్చ వేశాడు. ఎలా నిరూపించుకోవాలి అని ఇక రాధ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే విక్రమ్ రాధ దగ్గరికి వస్తాడు. ఇక రాధను చూసిన విక్రమ్, ఏంటి రాధ, బాధపడుతున్నావా అనగానే అప్పుడు రాధ, బాధపడకుండా ఎలా ఉండమంటావు? అసలు నా జీవితం ఎటువైపు వెళ్తుందో ఏమైపోతుందో అర్థం కావడం లేదు. రోజు రోజుకి ఇంతలా దిగజారిపోతుంటే బ్రతుకు మీదనే విరక్తి వస్తుంది అని రాధ అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, చూడు రాధ, నువ్వేమీ బాధపడకు, నీకు తోడుగా నేనుంటాను. ఆ దుర్గాగాడి నిజ స్వరూపాన్ని బయట పెడతాను. నువ్వు ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు నిరూపిస్తాను అని విక్రమ్ అంటాడు. ఆ మాటలు విన్న రాధ మాత్రం, లేదు, ఇంకా ఎన్ని అవమానాలు పడాలో, బాధలు పడాలో, నా గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటుంటే విని తట్టుకోలేకపోతున్నాను అని రాధ అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, చూడు రాధ, అసలు ఆ దుర్గాగాడు ఈ ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఎవరి ప్లాన్తోనైనా వచ్చాడా, లేక ఒంటరిగా వాడు కావాలనే నీ జీవితం నాశనం చేయడానికి వచ్చాడో తెలుసుకుంటాను. తెలుసుకొని నీకు నేను అండగా ఉంటాను అని ఇక విక్రమ్ అంటూ ఉంటే ఇంతలోనే అటుగా వెళ్తున్న రామచంద్రయ్య విక్రమ్ మాటలు విని, ఎప్పుడు తేల్చుకుంటావు? రాధ జీవితం పూర్తిగా అందరి ముందు నవ్వుల పాలు అయిన తర్వాత ఆ దుర్గాగాడి గురించి తెలుసుకుంటావా? నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ దుర్గా ఏం చేస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు, వాడికంటే ముందు నీకు తెలియాలని చెప్పాను. కానీ నువ్వు మాత్రం ఆ దుర్గాని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. చూడు, నువ్వొక పోలీసువి, రాధ నీ భార్య. అలాంటి రాధకే ఇంతలా అన్యాయం జరుగుతూ ఉందంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకుంటున్నావు? నీ భార్యనే కాపాడుకోలేనివి నువ్వు ప్రజలకి ఎలా సేవ చేస్తాననుకుంటున్నావు అని రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, ఏంటి మావయ్య అలా మాట్లాడతావేంటి అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఇంకా ఎలా మాట్లాడాలరా? నిన్ను పెళ్లి చేసుకొని రాధ ఈ ఇంట్లో అడుగుపెట్టింది. తనకు అన్ని అవమానాలు, బాధలు అందరి ముందు చులకనగా చూస్తే జనాలు, అలాంటప్పుడు రాధ బాధపడకుండా ఎలా ఉంటుంది? అయినా రాధ బాధను నువ్వు తీరుస్తావన్న నమ్మకం నాకు లేదు అని రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, లేదు మామయ్య, ఆ దుర్గాగాడిని ఎలాగోలో పట్టుకుంటాను. నేను ఆ దుర్గాగాడి నోటి వెంటనే రాధ ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపిస్తాను అని ఇక రామచంద్రయ్య, విక్రమ్, రాధ మాట్లాడుకుంటూ ఉంటారు. అటుగా వెళ్తున్న ప్రియ రామచంద్రయ్య మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, పెదనాన్న ఆ రాధ వైపు సపోర్ట్ ఇస్తున్నాడు అంటే పెదనాన్న రాధని క్షమించాడా? ఇక విక్రమ్ భార్యగానే రాధని ఒప్పుకుంటున్నాడా? ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాడు అని ప్రియ ఆలోచిస్తూ వెంటనే తన గదిలోకి వెళ్తుంది. తన ఫోన్ తీసి దుర్గాకి ఫోన్ చేస్తుంది. ప్రియా నుండి ఫోన్ రావడంతో దుర్గా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ప్రియా అనగానే అప్పుడు ప్రియా, చూడు దుర్గా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక ప్లేస్కి వచ్చేయి అనగానే అప్పుడు దుర్గా, సరే ప్రియా అని చెప్పి ఇక ప్రియా చెప్పిన చోటుకి వచ్చి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ప్రియా అక్కడికి వెళ్తుంది. ఏంటి ప్రియా, ఏంటి ఇంత అర్జెంటుగా రానుమని చెప్పావు, ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రియా, చూడు దుర్గా, నువ్వు రాధని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నావు, నేను మా బావని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఈరోజు నువ్వు రాధ గదిలోకి వచ్చి రాధని ఇబ్బంది పెట్టినట్టు విక్రమ్కి తెలిసిపోయింది. ఇక ఎలాగైనా విక్రమ్ నిన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు. దానికి తోడు మా పెదనాన్న కూడా విక్రమ్కి సలహాలు ఇస్తున్నాడు. ఏ క్షణమైనా బావ నీ మీద అటాక్ చెయ్యవచ్చు, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు అని ప్రియా అనగానే అప్పుడు దుర్గా, చూడు ప్రియా, ఈ దుర్గా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు.
ఈ దుర్గాని పట్టుకోవాలంటే వాళ్ళ తరం కాదు. ఎలాగైనా నా రాధని సొంతం చేసుకునేంత వరకు ఆ విక్రమ్ గాడికి నేను దొరకను. రాధని తీసుకువెళ్ళి బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత విక్రమ్ గాడి సంగతి చెప్తాను అని అంటూ ఉంటే అప్పుడు ప్రియ, చూడు దుర్గా, బావ పోలీస్, పెదనాన్న కూడా పోలీసే. పోలీస్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో నీకు తెలుసు కదా. నువ్వు మాత్రం ఈ క్షణం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాధని మా బావ నుండి శాశ్వతంగా దూరం చేసి నాకు మా బావనిచ్చి పెళ్లి జరిపించాలి. నాకు కావలసింది అదే. నువ్వు ఏం చేస్తావో ఏమో, ఆ రాధ ప్రాణాలు పోయినా సరే అని ప్రియ అంటూ ఉంటే అప్పుడు దుర్గకి చాలా కోపం వస్తుంది. ప్రియ, మర్యాదగా మాట్లాడు. నా రాధని ఒక్క మాట అన్నావంటే నిన్ను జన్మలో క్షమించను. అసలు దీనికంతటి కారణం నువ్వేనని మీ ఇంట్లో వాళ్ళ ముందు బయట పెడతాను. అప్పుడు నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించు అని దుర్గా అంటూ ఉండగా ఇక ప్రియ, దుర్గా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అటుగా వెళ్తున్న రామచంద్రయ్య ప్రియాని చూసి, ఇదేంటి ప్రియ దుర్గాతో మాట్లాడుతుంది, అసలు దుర్గాకి ప్రియాకి ఏంటి సంబంధం అని చెప్పి రామచంద్రయ్య పక్కకి ఉండి వాళ్ళ ఇద్దరి మాటలు విని ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, ఒక ఆడపిల్ల అయ్యుండి ప్రియ రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకోవడమేంటి అని చెప్పి ఇక రామచంద్రయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ప్రియా సంగతి చెప్పాలనుకుంటాడు. ఇక వెంటనే చాలా కోపంగా ఇంటికి వెళ్ళిపోయి హాల్లో కూర్చొని ప్రియా కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ప్రియా ఇంటికి వస్తుంది. ప్రియాని చూసిన రామచంద్రయ్య, ప్రియా నీతో మాట్లాడాలి, కాస్త ఆగు అనగానే అప్పుడు ఏంటి పెదనాన్న, ఏం జరిగింది, నాతో మాట్లాడవైనా ముఖ్య విషయం ఏంటి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు ప్రియా, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు తప్పుడు అడుగులు వేస్తున్నావు, ఒక్కసారి ఆలోచించుకో అనగానే ప్రియ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను దుర్గాతో చేతులు కలిపినట్టు పెదనాన్నకి తెలిసిపోయిందా, అందుకే నాకు వార్నింగ్ ఇస్తున్నాడా అనుకొని, ఏంటి పేనానా, ఏం జరిగింది, నేనేం తప్పు చేశాను అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు ప్రియా, నువ్వు ఇన్ని రోజులు ఎంతో మంచిదానివనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు దుర్గాతో చేతులు కలిపి రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు. అది చూసిన నేను తట్టుకోలేకపోతున్నాను. చూడు, నీకు విక్రమ్ మీద ప్రేమ ఉంది, నేను కాదనడం లేదు, కానీ నువ్వు రాధ జీవితాన్ని నాశనం చేయడానికి నీకు ఎటువంటి హక్కు లేదు అని అనగానే ప్రియాకి చాలా కోపం వస్తుంది. ఏంటి పెదనాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, బావని పెళ్లి చేసుకొని ఆ రాధ నా జీవితాన్ని నాశనం చేసింది, నేను ఉండవలసిన ప్లేస్లో ఆ రాధ ఉంది, అది చూసి నేను ఎలా తట్టుకోగలను పెదనాన్న, అందుకే ఆ రాధను చంపేసైనా సరే నేను బావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే ఆ దుర్గాతో చేతులు కలిపి రాధ అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాను అని అనగానే ఇక రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే ప్రియా చంప పగలగొడతాడు. అది చూసిన అందరూ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దమయంతి, ఏంటి బావగారు, ఏం జరిగింది, ఇప్పుడు ప్రియా ఏం తప్పు చేసిందని తనని కొట్టారు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, నా తమ్ముడు చనిపోయిన దగ్గర నుండి ప్రియాని కూడా నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను, తనకి ఏది కావాలన్నా తెచ్చిచ్చాను, కానీ ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది, అందుకే బుద్ధి చెప్పాలనుకున్నాను అని రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న దమయంతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ప్రియా గురించి బావగారికి నిజం తెలిసిపోయిందా, రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంది ఎలా తెలిసింది అని దమయంతి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి బావగారు, ఏం మాట్లాడుతున్నారు, ప్రియా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడమేంటి, కావాలనే మీరు ప్రియాని ఇబ్బంది పెడుతున్నారు బావగారు అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, ప్రియా నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను, అలాంటి ప్రియాని నేను ఇబ్బంది ఎందుకు పెట్టాలనుకుంటాను, ఆ దుర్గాతో చేతులు కలిపి రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది, అందుకే తనకి బుద్ధి చెప్పాను అని రామచంద్రయ్య అనగానే అప్పుడు ప్రియా, చూడు పేనానా, నువ్వు నన్ను కొట్టినంత మాత్రాన నేను రాధ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు, ఆ రాధని ఎలాగైనా బయటికి పంపిస్తాను, బావ చేత నేను నా మెడలో తాళి కట్టించుకొని బావ భార్యగా ఈ ఇంట్లోనే ఉంటాను, చూడు
మీరు ఎన్ని చెప్పినా రాదని మాత్రం నేను జన్మలో క్షమించను అని ఇక ప్రియ చాలా మొండిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే చూడు ప్రియ, ఇంత చెప్పినా నువ్వు మారడం లేదంటే ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక రామచంద్రయ్య ప్రియ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అది చూసిన దమయంతి, బావగారు ఏం చేస్తున్నారు మీరు? ఆ రోజు కూడా నా భర్త విషయంలో మీరు తప్పు చేశారు. ఇప్పటికీ మేము ఆ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడు కూడా నా కూతురు విషయంలో మళ్ళీ తప్పు చేస్తున్నారు. నా కూతురికి ఏదైనా జరగనాని జరిగితే నేను మిమ్మల్ని క్షమించను అని చెప్పి దమయంతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న సునంద మాత్రం, ఏంటదినా ఏం మాట్లాడుతున్నావు అంటే ప్రియ రాధ జీవితం నాశనం చేసినా కూడా క్షమించి వదిలేయాలా అన్నయ్య? ఇంకా చూస్తావేంటి? ఆ ప్రియని బయటికి గెంటేసాయి అని ఇక సునంద అంటుంది. ఆ మాటలు విన్న దమయంతి మాత్రం, చూడు, నా కూతుర్ని బయటికి గెంటేస్తే ఇక ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండరు అని చెప్పి ఇక దమయంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రియ మాత్రం, పెదనాన్న నన్ను క్షమించు, ఇక రాధ విషయంలో నేను ఎప్పుడు ఏ తప్పు చెయ్యను అని ప్రియ అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, చూడు ప్రియ, నీ గురించి ఇక నేను నమ్మను, నువ్వు రాధకి క్షమాపణ చెప్పు అనగానే ఇక మాటలు విన్న దమయంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి నా కూతురు ఆఫ్టర్ ఆల్ ఆ టీ కొట్టు దానికి క్షమాపణ చెప్పాలా? నెవర్, చెప్పదు అంటూ ఉంటే ఇక రామచంద్రయ్య మాత్రం, చూడు దమయంతి, మర్యాదగా నీ కూతురు రాధకి క్షమాపణ చెప్తేనే ఈ ఇంట్లో ఉండనిస్తాను, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. ఇదే నా నిర్ణయం, ఆలోచించుకోండి అనగానే ఇక ప్రియ, సరే పెదనాన్న అని చెప్పి ప్రియ రాధ దగ్గరికి వెళ్ళి రాధ చేతులు పట్టుకొని, రాధ నన్ను క్షమించు, ఇక నీ విషయంలో ఎప్పుడూ నేను ఏ తప్పు చెయ్యను అని ప్రియ రాధకి క్షమాపణ చెప్తుంది. ఇక దమయంతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒసై రాధ, నా కూతురు చేతే క్షమాపణ చెప్పించుకుంటావా? అసలు నువ్వు రేపనే రోజు నీకు లేకుండా నేను చేస్తాను అని దమయంతి కోపంగా ప్రియాని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రాధ మాత్రం చాలా బాధపడుతూ గదిలోకి వెళ్తుంది. ఇక అది చూసిన రామచంద్రయ్య, సునంద అందరూ కూడా రాధ దగ్గరికి వెళ్తారు. ఇక రామచంద్రయ్య, చూడమ్మా రాధ, నీకు విక్రమ్ ఉన్నాడు, మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను. నీకు ఏ చిన్న కష్టం వచ్చినా నాతో చెప్పు. నువ్వంటావే సార్, గురూజీ, నానా అని, ఆ పాత్రలో నేను ఉన్నాను. నువ్వు ఏదైనా నిర్భయంగా నాకు చెప్పొచ్చమ్మా అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధకి మాట ఇవ్వడంతో ఆ మాటలు విన్న రాధ చాలా సంతోషపడుతూ వెంటనే రామచంద్రయ్యని హగ్ చేసుకొని, నాన్న, నాకు మా నాన్న జైల్లో ఉన్న మా నాన్నని చూడాలనిపిస్తుంది. మా నాన్నని చూడలేకుండా ఉండలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే మా నాన్న నాకు ధైర్యం చెప్పినట్టే అనిపిస్తుంది అని చెప్పి ఇక రాధ రామచంద్రయ్యతో అంటూ ఉంటుంది. రాధ మాటలు విన్న రామచంద్రయ్య చాలా సంతోషపడతాడు. ఇక తన మనసులో, ఇదేంటి రాధ మాట్లాడుతూ ఉన్నా చిన్నప్పుడు నాకు దూరమైపోయిన నా కూతురు చిట్టిలాగే అనిపిస్తుంది అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా దమయంతి మాత్రం రాధ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రాధ ఈ ఇంట్లో అడుగుపెట్టి నా కూతురు చేతే క్షమాపణ చెప్పించుకుంది. అంతేకాకుండా నా కూతురు కట్టవలసిన ఆ తాళి తన మెడలో కట్టించుకుంది. విక్రమ్ని సొంతం చేసుకుంది. ఇక అది నేను దాన్ని క్షమించలేను. ఎలాగైనా దాన్ని బయటికి గెంటెయ్యాలి, లేకపోతే అది ఈ ఇంట్లో పెత్తనం చెలాయిస్తుంది అని చెప్పి ఇక దమయంతి వెంటనే, నేను ఆ రాధ గురించి ఏదో ఒకటి చెయ్యాలి అంటే మా అన్నయ్య పురుషోత్తమ్ని కలవాలి, అతన్ని కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇక దమయంతి వెంటనే పురుషోత్తం దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. అది చూసిన ప్రియ, ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు దమయంతి, ఇంకా ఎక్కడికే, ఆ రాధని ఏకంగా పైకి పంపించాలి, అందుకే ఆ విషయం గురించి మాట్లాడడం కోసమే నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను అనేసరికి అప్పుడు ప్రియం, వద్దమ్మా, అది ఏది జరగదు. ఎందుకంటే విక్రమ్, పెదనాన్న ఇద్దరు ఉన్నంతకాలం మనం రాధని ఏమీ చెయ్యలేము అనేసరికి
అప్పుడు దమయంతి ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసరికి అప్పుడు ప్రియా మాత్రం అవునమ్మా రాధ అంటే వాళ్ళకి ఇష్టం, బావకి రాధ అంటే ప్రాణం, అందుకే తన విషయంలో ఎన్ని తప్పులు మనము చేయకున్నా చేసిందని నిరూపించినా కూడా బావ నమ్మడం లేదు. ఇక బావ రాధ శాశ్వతంగా విడిపోరమ్మా అని చెప్పి ఇక ప్రియ దమయంతిని అంటూ ఉంటుంది. అప్పుడు దమయంతి చూడు ప్రియ, నువ్వలా నిరాశపడొద్దు, ఏదో విధంగా ఆ రాధ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి కోపంగా దమయంతి ఇక పురుషోత్తం దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే ఏంటమ్మా ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు దమయంతి అన్నయ్య నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఆ రాధ గురించి. ఎలాగైనా ఆ రాధని విక్రమ్ని శాశ్వతంగా దూరం చెయ్యాలి, లేకపోతే ఆ రాధ విక్రమ్ భార్యగా ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే నా కూతురు నేను చూడలేకపోతున్నాము, దాన్ని పైకి పంపించి ఆ స్థానంలో నా కూతురు ఉండేలా చెయ్యాలన్నయ్య అని దమయంతి అనగానే అప్పుడు పురుషోత్తం మాత్రం అదేంటమ్మా, రాధ విక్రమ్ భార్య, తనకేమైనా జరిగితే విక్రమ్ మనల్ని బ్రతకనీయడు, ముందెవ్వాడు పోలీసు, ఎలానైనా పసిగడతాడు అనగానే అప్పుడు దమయంతి అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, రామచంద్రయ్య భార్యని కూతుర్ని మనం ప్లాన్ ప్రకారమే మనం యాక్సిడెంట్ చేసి చంపేశాము, కానీ బావగారు మాత్రం ఆ నిజం ఇప్పటికీ తెలుసుకోలేకపోయాడు. మరి ఆ రాధని చంపేస్తే విక్రమ్ గాడు ఆ నిజాన్ని ఎలా తెలుసుకుంటాడు? లేదన్నయ్య, మనం ఆ రామచంద్రయ్య భార్యని కూతుర్ని చంపినట్టే ఈ రాధని కూడా పైకి పంపించాలి. అలాగైతే ఎవ్వరికీ అనుమానం రాదు, మన గురించి ఎవ్వరూ ఆలోచించరు అని దమయంతి అంటుంది. ఆ మాటలు విన్న పురుషోత్తం ఏమోనమ్మా, నాకు మాత్రం భయంగా ఉంది, ఇప్పటికే రామచంద్రయ్య భార్య విషయంలోనే ఎప్పుడు ఏ నిజం బయటికి వస్తుందోనని కంగారుగా ఉంది అని పురుషోత్తం అనగానే అప్పుడు దమయంతి లేదన్నయ్య, ఎలాగైనా ఆ రాధని నువ్వే చూసుకోవాలి, నేను వెళ్తున్నాను అని చెప్పి దమయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దమయంతి మాటలు విన్న పురుషోత్తం ఆలోచిస్తూ ఉంటాడు. ఒసై రాధ, నా మేనకోడలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా, నిన్ను ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అని చెప్పి ఇక పురుషోత్తం రాధ ఫోటో చూపించి ఒరేయ్, ఈ అమ్మాయి మీకు ఎక్కడ కనిపించినా సరే ఈ అమ్మాయిని పట్టుకొచ్చేసేయండి, ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అని చెప్పి పురుషోత్తం అనగానే అప్పుడు వాళ్ళు సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఇక వాళ్ళు రాధ కోసమే ఎతుకుతూ ఉంటారు. రాధ ఒంటరిగా ఎక్కడ కనిపిస్తుంది, రాధని ఎలా తీసుకువెళ్ళాలా అని అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే విక్రమ్ రాధ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలోనే విక్రమ్కి ఫోన్ వస్తుంది. ఇక విక్రమ్ రాధ కొంచెం సేపు ఆగు అని చెప్పి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది చూసిన రౌడీలు వెంటనే ఇదే సరైన సమయం, రాధ ఒంటరిగా ఉంది, ఆ విక్రమ్ ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పి వెంటనే వాళ్ళు రాధ దగ్గరికి వెళ్ళి రాధని బలవంతంగా తీసుకువస్తూ ఉంటారు. ఇక అది చూసిన విక్రమ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఏయ్ ఎవర్రా మీరు, ఆగండి అని చెప్పి విక్రమ్ వస్తూ ఉండగా ఇంతలోనే వాళ్ళు రాధని కార్లో కూర్చోబెడుతూ ఉంటారు. ఇక వెంటనే విక్రమ్ అక్కడికి వచ్చి ఆ రౌడీలను కొట్టి రాధని కాపాడుతాడు. ఇక ఇందులో ఒక రౌడీని పట్టుకొని ఏయ్ ఎవర్రా నువ్వు, ఎందుకు రాధని తీసుకువెళ్ళాలని చూస్తున్నారు, మిమ్మల్ని ఎవరు పంపించారు, నిజం చెప్తారా లేదా అని చెప్పి ఇక విక్రమ్ కొడుతూ ఉంటాడు. అది చూసిన ఆ రౌడీ సార్ ఏమీ చెయ్యొద్దు, నేను డబ్బు కోసమే ఇలా చేశాను, ఇందులో నా తప్పేమీ లేదు, నన్ను క్షమించండి అని అంటూ ఉంటే అప్పుడు విక్రమ్ చెప్పండ్రా, అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు, రాధని ఎందుకు బలవంతంగా తీసుకువెళ్తున్నారు, ఆ దుర్గాగాడు పంపించాడా, అందుకే తీసుకెళ్తున్నారా అంటూ ఉంటే అప్పుడు రౌడీ లేదు సార్, దుర్గా పంపించలేదు, ఆ దమయంతి పురుషోత్తం ఇద్దరు కలిసి రాధ ఫోటో ఇచ్చి తనని తీసుకురమ్మని చెప్పారు, అందుకే మేము తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇందులో మా తప్పేమీ లేదు అని చెప్పి ఇక రౌడీ వెంటనే విక్రమ్ కానుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇక ఆ మాటలు విన్న విక్రమ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి ఇదంతా చేస్తుంది అత్తయ్య, ఆ పురుషోత్తమ, వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని
విక్రమ్ అనుకుంటూ ఉండగా అప్పుడు రాధ, చూసావా విక్రమ్, ఆ ఆ దమయంతి ఎంత పని చేస్తుందో, నా మీద కోపంతో నన్నే చంపాలని చూస్తుంది. అంటే ఈ అగ్రిమెంటు పెళ్ళి అని తెలియక వాళ్ళు కూడా నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు. మా నాన్న కోసం నేను ఈ అగ్రిమెంటు పెళ్ళి ఒప్పుకున్నాను. అంతేకాని వాళ్ళు నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తారని అనుకోలేదు అని చెప్పి ఇక రాధ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన విక్రమ్, చూడు రాధా, నీకు తోడుగా నేనుంటానని చెప్పాను కదా, నీకు ఏ క్షణమైనా ఏమీ కానియను అని చెప్పి విక్రమ్ రాధని ఓదారుస్తూ ఉంటాడు. ఈ విధంగా దుర్గాతో చేతులు కలిపిన ప్రియ చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన రామచంద్రయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.